ఇలా నిరుద్యోగుల తరపు నుండి మీకు వచ్చి రాఖీ కట్టడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఎలాంటి బహుమతిని మీరు ఇచ్చారు? మరి నిరుద్యోగులు అమ్మాయి రాఖీ కడతంటే ఒక అన్నగా మనం ఒక సోదరిగా ఎవరైనా రావచ్చు, కట్టవచ్చు. గాంధీ భవన్ అనేది ఇది ప్రజల దేవాలయం. గాంధీ భవన్ అనేది ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఆఫీస్. గాంధీ భవన్కు ఎప్పుడు కూడా వ్యక్తిగత కానీ అభిప్రాయాలు కానీ లేకపోతే వ్యక్తిగత కక్షలు కానీ ఎవరి మీద ఉండవు. ఇది ప్రజా పార్టీ, ప్రజలు కోరుకున్నటువంటి పార్టీ, ప్రజల హృదయాల నుంచి ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ గాంధీ భవన్కు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ అభిప్రాయాలు ఉన్నా ఇవాళ మనం వినతి రూపంలో కావచ్చు వచ్చి కలిసి వాళ్ళ యొక్క ఏ సమస్యనైనా ఇవ్వచ్చు నేను. కాబట్టి ఆ రూపంలో వాళ్ళ నిరుద్యోగ యువతి వచ్చి అన్యాయం రాఖీ కట్టండి, దాంట్లో ఇబ్బంది. కాబట్టి నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఉంది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో నిరుద్యోగులకు ఒక పెద్దన్న పాత్రగానే పోషించాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఖాళీలను భర్తీ చేసి తెలంగాణలో యువతకు భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవాళ విజన్ 47 పేరుతో తెలంగాణలో ఇవాళ ఒక 20 ఏళ్ళు తెలంగాణ ఎట్లా ఉండాలి, ఒక రోల్ మోడల్గా నిరుద్యోగుల అంశం కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఒక ముందు చూపుతో ఎలా ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత దక్కింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ తేడా ఏం లేదు. నిరుద్యోగులకు మేము బాసటగా ఉన్నామనే విషయాన్ని మీ వివిధ రూపాల్లో మీరు అందరూ చూశారు. 10 ఏళ్లలో పరీక్షలు మొత్తం కూడా ఫెయిల్ అయిపోయి కనీసం పరీక్షలు నిర్వహించాలి అని దశలో గత ప్రభుత్వాలు ఉంటే పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చి వాళ్లకు కొలువులు ఇచ్చి నిలబెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వాళ్ళకి లేదు. వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర మేము సిద్ధస్థితి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి యువతకు ఆసటగా ఉన్నది మేము. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. మరికొన్ని రోజులలోనే ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక సీనియర్ ఐఏఎస్లతో కూడా ఒక కమిటీ వేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఒక నివేదిక తెప్పించుకొని క్యాబినెట్ కూర్చొని ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని ఏ శాఖల ఖాళీలు ఉన్నాయో కూడా త్వరలోనే ఒక వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ధర్నాలు లేని, ఒక పోరాటాలు లేని, ఆత్మహత్యలు లేని, ఆందోళన లేని ఒక రాష్ట్రాన్ని మనం నిర్మించుకున్నాం. భవిష్యత్తులో ఇదే తరహాలో ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. ఈ 3 ఏళ్లతో పాటు ఇంకొక 5 ఏళ్ళు తెలంగాణలో అందరి సహకారంతో, అందరి మద్దతుతోనే తెలంగాణ నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు అండతోనే మళ్ళీ ఒక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనేది ప్రజలుగా కోరుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో కొన్ని తాత్కాలికంగా సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ మీ దగ్గరికి ప్రజాపాలన ఉంది. ప్రతి మంగళవారం రోజు తెలంగాణలో గాంధీ భవన్లో మంత్రులు వచ్చి అర్జీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో, దేశంలో ఎక్కడ కూడా లేదు ఇలాంటి పరిస్థితి. కేవలం తెలంగాణలో. ఎందుకంటే ప్రజాపాలన అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి. ప్రజల నుంచి ఏ విజ్ఞప్తులు వచ్చినా, ఏ వినతులు వచ్చినా స్వీకరించి సాధ్యాలను బట్టి వెనువెంటనే పరిష్కారం దిశగా అమలు జరుగుతున్నటువంటి పాలన ప్రజాపాలన. గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఇటు పార్టీ అటు ప్రభుత్వం అందరూ కలిసి సమన్వయం చేసుకొని తెలంగాణలో సమస్యల పరిష్కారం దిశగా, అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక కులగణన జరిగింది. ఇవాళ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ విద్యా ఉద్యోగాలలో 42 రిజర్వేషన్లు కల్పించాలని ఒక ప్రతిపాదన తీసుకొస్తే కనీసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం దానిపైన మాట్లాడకుండా నిర్లక్ష్యం చేసి ఒక అవమానానికి గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీలకు స్థానము లేదు. ఖచ్చితంగా ప్రజలు, సకల జనులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే భవిష్యత్తులో ఉంటారు. ఇంకా ముందు ఇప్పుడు కూడా ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. వచ్చే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని కూడా సాధిస్తూ ఉంది తెలంగాణలో అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం. జూబ్లీ హిల్స్ను కూడా గెలవబోతాం. జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉంది. అంటే తెలంగాణ దిశను మార్చే విధంగా
తెలంగాణ రాష్ట్ర పాలన ఈ దేశానికి ఒక ఆదర్శంలాగా ప్రపంచ దేశాలు ఇవాళ తెలంగాణ వైపు చూసే విధంగా మా పాలన ఉంటుంది, ఉండబోతుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని కూడా మీ అందరికీ కోరుతున్నాను.